వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు రియూనియన్ రెమెడీస్ అండ్ మ్యారేజ్ ఇష్యూస్ అయినా, లేదు అంటే హెల్త్ ఇష్యూస్ అయినా, మీ పిల్లల స్టడీ ఇష్యూస్ అయినా, లేదు ఎక్కడైనా ఏవైనా మీకు డిగ్గింగ్ అయినా అలాంటి విషయాలు కూడా నేను చెప్తానండి. మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే నా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా తక్కువగానే పేబుల్ చేయమంటున్నాను. కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో చూసుకొని నాకు ఛార్జెస్ సెండ్ చేసినట్లుగా అయితే నేను మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇస్తాను. ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, మీ పర్సన్ హిడెన్గా మీకోసం ఆలోచిస్తున్న మెసేజెస్ ఏమిటో చూద్దాం. ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి. రెజినేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి. మీరు మీ పర్సన్ ఉండే గుడ్ మెమరీస్ అవ్వని, బ్యాడ్ మెమరీస్ అవ్వని ఒకసారి థింకింగ్ చేసుకోండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్ యొక్క హిడెన్గా ఉండే మెసేజెస్ ఏమిటో చెప్పండి. చూసే వ్యూయర్స్ పర్సన్ హిడెన్గా ఉండే లవ్ మెసేజెస్ చెప్పండి. యూనివర్స్ ఏం చెప్పబోతారు? హిడెన్ లవ్ మెసేజెస్. ప్రజెంట్ అయితే వాళ్ళు మీ దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్తున్నారండి. ఇఫ్ ఐ కుడ్ బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. వాళ్ళు సరైన సమయానికి వెనక్కి వెళ్ళకపోయినట్లుగా అయితే చాలా క్రిటికల్ పొజిషన్స్లోనికి వాళ్ళు వెళ్ళే పరిస్థితికి వచ్చేది అని అయితే యూనివర్స్ అంటే వాళ్ళు అంటున్నారు. డైలీ కూడా వాళ్ళంట అక్కడ ఏడుస్తూనే ఉన్నారంటండి మీ గురించి. కానీ వాళ్ళు ఓపెన్ అప్ అవ్వట్లేదు. నిద్రలేని రాత్రులను అయితే గడుపుతున్నారు. విల్ దిస్ ఎవర్ చేంజ్? ఇది ఎప్పటికైనా ఈ మార్పు జరిగితే బాగుండేది అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఐ వాజ్ హర్ట్ బై యూ. మీరు అగ్రెసివ్ మైండ్ సెట్ అయినా, కోపమైనా మీరు అనుమానించినా సరే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీ మధ్యలో మూడో వ్యక్తి గురించి మాట్లాడిన కొంతమంది సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళైతే బయటికి చెప్పట్లేదు, ఇగ్నోరింగ్గా ఉంచుకుంటున్నారు. వాళ్ళకి మీ ప్రేమ అంటే చాలా పిచ్చిగా ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళు బయటికి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. వాళ్ళకి తెలీదంట. ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి నచ్చట్లేదు. ఎవరు వచ్చినా సరే ఒక్క మీరు తప్ప అని అంటున్నారు. వాళ్ళు చాలా బ్లాక్ అయ్యారు. ఎందుకంటే ఎంతమందిని చూసినా సరే వాళ్ళ లైఫ్లో మీకంటూ ఒక మంచి ప్రిఫరెన్స్ ఉన్నది, మీకంటూ ఒక వాల్యూ ఉంది అని చెప్తున్నారు. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నాను నీ విషయంలో. ఇక్కడ ఉండే వర్క్ బర్డెన్స్, స్ట్రగుల్స్, మనీ పర్పస్ ఇవన్నీ అని అయితే అంటున్నారు. ఇంకా యు ఆర్ టు నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. మీరంట చాలా బెటర్గా ఉంటారంట. వాళ్ళకి మీ పేషెన్స్ అన్న, మీ దయ, అర్థం చేసుకునే హృదయం అన్న వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే టారోట్ క్లారిఫికేషన్ చేస్తూ చూద్దాం. ఐ కాంట్ కమ్ టు యూ రైట్ నవ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఐ కాంట్ కమ్ టు యూ రైట్ నవ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఐ కాంట్ కమ్ టు యూ రైట్ నవ్ అని ఎందుకన్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితుల్లో మీ దగ్గరికి రావాలని ఉంది. కానీ వాళ్ళు కెరియర్ పరంగా
మనీ పరంగా స్ట్రగుల్స్ పొందుతున్నారు. అండ్ మనీ లేనిదే, కెరియర్ లేనిదే వాళ్ళ లైఫ్ని ఎవరిమైనా సరే ఈ రోజుల్లో సంపాదన లేనిదే మనకి 5,000 నోట్లోకి వెళ్ళదు అనే ఉద్దేశంతో అక్కడ ప్రజెంట్ అయితే స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీలో ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలతో గొడవలు పడడం, వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడం, నెక్స్ట్ అవన్నీ విషయాలు వస్తే ఎక్కడ పరుగు పోతుందో అనే ఆలోచనలో ఉండడం, ఇలాంటివన్నీ అవుతున్నాయి. అందు గురించే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు లైఫ్ని రొటీన్ లైఫ్ లాగా వాళ్ళు అనిపిస్తుంది. రొటీన్ లైఫ్గా ఉంటుంది అక్కడ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో. ఇఫ్ ఐ కుడ్ బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. ఇఫ్ ఐ కుడ్ బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ అని ఎందుకన్నారు? ప్రజెంట్ అయితే వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే వాళ్ళు వెనక్కి వెళ్ళారు. కానీ వాళ్ళు ఫ్యూచర్లో వివిధ రకాలుగా ఆలోచిస్తూ మీ దగ్గరకు వచ్చి బ్యాలెన్సింగ్ చేస్తూ, రెండు వైపులు కూడా బ్యాలెన్సింగ్ చేస్తూ హ్యాండిల్ చెయ్యాలి అని అయితే ఆలోచన వారిలో ఉంది అని అయితే అంటున్నారు. ఐ క్రై అట్ నైట్ అని ఎందుకన్నారు? ఐ క్రై అట్ నైట్ అని ఎందుకన్నారు? వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన కొంతమంది బయటికి వెళ్ళారు. వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు కూడా మిమ్మల్ని కలవాలనే ఆలోచన అయితే ఉంది. కానీ కలవలేని పరిస్థితుల్లోని వాళ్ళు అక్కడ స్టక్డ్ పొజిషన్లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు రోజు కూడా నిద్రలేని రాత్రులను గడుపుతూ ప్రతిరోజు కూడా మీకోసం ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు అని అయితే చెప్తున్నారు. విల్ దిస్ ఎవర్ చేంజ్ అని ఎందుకన్నారు? చెప్పండి యూనివర్స్. ఇది ఎప్పటికైనా మార్పు వస్తుంది. మార్పు ఎప్పటికైనా వస్తుంది. మిస్ అవుతున్న ఎనర్జీస్ ఇక్కడైతే కనిపిస్తుంది. మీతో రియూనియన్ అవ్వాలి, న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి, హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని అయితే కోరుకుంటున్నారు. ఐ వాజ్ హర్ట్ బై యూ అని ఎందుకన్నారు? చెప్పండి యూనివర్స్. ఐ వాజ్ హర్ట్ బై యూ అని ఎందుకన్నారు? చెప్పండి యూనివర్స్. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీరు వాళ్ళని గొడవలు పెట్టుకొని కొంతమంది అగ్రెసివ్ మైండ్ సెట్ వలన వాళ్ళ మనసు అనేది సున్నితత్వం వలన వాళ్ళకి చాలా సఫర్లాగా అనిపిస్తుంది. కొంతమంది తప్పులు కూడా తీసుకుంటూ వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం ఇలాంటివి చేశారు. మీరు కూడా కొంతమంది ఒంటరిగా ఫీల్ అవుతూ చాలా సఫర్ అవుతున్నారు అని అయితే చెప్తున్నారు. దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని ఎందుకన్నారు? దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని ఎందుకన్నారు? మీ ప్రేమ గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది ఒకవైపు. కానీ మిమ్మల్ని దూరం పెట్టుకున్నందుకు వాళ్ళు చాలా బాధపడుతూ నిద్రలేని రాత్రులను కూడా గడుపుతున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీ మోర్ అని ఎందుకన్నారు? ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీ మోర్ అని ఎందుకన్నారు? ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీ మోర్ అని ఎందుకన్నారు? ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అనుకుని అయితే అనుకుంటున్నారు. కానీ ఎండ్ కాలేదు, ఇది రీబర్త్ మళ్ళీ చేయడానికి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ట్రాన్స్మిషన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఐ యామ్ బ్లాక్డ్ అని ఎందుకన్నారు? చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. వాళ్ళకి ఈ ప్రజెంట్ అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల, ఆఫ్లో ఉండడం వల్ల వాళ్ళ మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ఉంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరిది జన్మల బంధం. ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో కూడా రియూనియన్స్ అవుతాయి. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్ అని ఎందుకన్నారు? చెప్పండి యూనివర్స్. ప్రజెంట్ అయితే వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో వాళ్ళంతా నెగిటివ్గా ఉండడం, హ్యాపీ అనేది లేకపోవడం, గొడవలు అవ్వడం, అందు గురించే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎటువంటి నిర్ణయం కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్.
యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ అని ఎందుకన్నారు? ఎడిక్షన్స్, ఫిజికల్ అట్రాక్షన్. నెక్స్ట్ ఏంటంటే రాక్షస ప్రేమ కూడా ఉంది. మీరంటే వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రేమ అనేది ఉంది. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, ఎడిక్షన్స్ ఉన్నాయి. వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల వాళ్ళకి మీకు ఉండే డిఫరెన్సెస్ అనేది తెలుసుకుంటూ వాళ్ళకంటే మీరు బెటర్ అనుకొని వాళ్ళైతే అనుకుంటున్నారు. అక్కడ అయితే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వలన ఇక్కడ ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపెట్టుకుంటున్నారు. రియూనియన్స్ ఖచ్చితంగా ఉంది, మీది జన్మజన్మల బంధం అని ఇక్కడ యూనివర్స్ ఇస్తున్నారు.